మన బాడీలో ప్యాంక్రియాస్ ఉంటాయి. ప్యాంక్రియాస్లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా ఆర్ పీపీ సెల్స్, ఒక్కొక్క దాని ఒక్కొక్క రోల్ ఉంది. మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఆల్ఫా సెల్స్ గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తాయి, బీటా సెల్స్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి. సరే, అసలు ఇన్సులిన్ ఏంది, గ్లూకోగాన్ ఏంది, అసలు ఏంది ముచ్చటకు రా అంటే, సో ఇన్సులిన్ హార్మోన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ప్యాంక్రియాస్, రైట్. ఇన్సులిన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తా. ఇప్పుడు లైక్ కార్బ్స్ తీసుకున్నా, ఫ్యాట్స్ తీసుకున్నా, ప్రోటీన్స్ తీసుకున్నా, సమ్ వాట్ ఎనీ ఫుడ్ తీసుకున్నా, ఫస్ట్ మన సెల్ వరకు పోవాలి. లైక్ సెల్ డీప్ లెవెల్లో చూస్తే సెల్ లెవెల్ అంటే మజిల్ టిష్యూతో బిల్డ్ అని, టిష్యూ సెల్తో బిల్డ్ అని, రైట్. డీప్ లెవెల్లో చూస్తే సెల్ దగ్గర ఏదైతే మనం ఫుడ్ ఇంటేక్ చేస్తామో అది ప్రాపర్గా అబ్జార్ప్షన్ జరగాలంటే మనకి ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇన్సులిన్ రిసెప్టార్స్ ఆ ఫుడ్ని లోపలికి అలౌ చేయాలంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంతో ఇన్సులిన్ అనేది బైండ్ అవ్వాల్సిందే. అందుకనే మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆబ్వియస్గా ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిందో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంతో బైండ్ అయ్యి మన సెల్లోకి ఎంటర్ అవుతుంది. సెల్లోకి ఎంటర్ అయ్యాక మీకు తెలిసిందే, ఇన్ ద రీజన్ ఆఫ్ మైటోకాండ్రియా ఏటీపీ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సరే, ఏటీపీ ఎన్హాన్స్, ఇన్సులిన్ రిసెప్టార్స్ లేదా బైండింగ్, గ్లూకోజ్ ఏదేదో వాగుతానో మాకెందుకు బ్రో, జస్ట్ తింటాం మంచిగా పంటాం, మాకు ఎనర్జీ వస్తాను, సమ్ వాట్ ఏదో ఒకటి లిఫ్ట్ చేస్తాను అని అంటారా? ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఇంటర్నల్గా ప్రొడ్యూస్ కాక, లైక్ బీటా సెల్స్ ప్రొడ్యూస్ కాలేక బయట నుంచి షార్ట్స్ తీసుకుంటారు ఇన్సులిన్. లైక్ టైప్ 1 డయాబెటీస్ ఐడియా ఉంది కదా, ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు బక్కగా ఉంటారు. సో ఇన్సులిన్ని ఎంత మంచిగా వాడితే అంత మంచిది మనకి. అది ప్రాపర్గా వాడాలి అంటే లైక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, మంచిగా డైట్ ఫాలో అవ్వాలి. దాన్ని మిస్యూజ్ చేయటం అంటే ఇన్ ద సెన్స్ మీరు ప్రాసెస్డ్ కార్బ్స్ లైక్ బయట తింటూ ఉంటారు కదా, తినకండి. మీరు ఎప్పుడైతే బయట ఫుడ్ తింటారో అది మెటబలైజ్ చేయడానికి లైక్ మీ లివర్ ఆబ్వియస్గా స్ట్రెస్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం గ్లూకోజ్ మనకు స్పైక్ అవుతుంది, ఇంటర్నల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతుంది. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్సులిన్ స్పైక్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఫ్యాట్ కూడా ఎక్కువ స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీ ఇంటర్నల్ హెల్త్ మ్యాక్సిమం 95% ఇన్సులిన్ వల్లనే ఖరాబ్ అవుతుంది. సో ఇన్సులిన్ మంచిదే, బట్ ఎట్లా వాడాలో తెలుసుకోండి, రైట్.